ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీకు తన వాక్కును నేరుగా అనుగ్రహిస్తూ నీకిస్తున్న భరోసా ఏమిటి అనగా, తండ్రి తనని సేవించే కుమారుణ్ణి ఎట్టి రీతిగా కనికరిస్తాడో నేను కూడా నిన్ను అట్టి రీతిగానే కనికరిస్తాను అని చెప్తూ ఉన్నారు. ప్రతి తండ్రి కూడా ఏ పిల్లాడైతే తన మాట శ్రద్ధగా వింటాడో ఆ పిల్లాడిని ఎక్కువ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మాట వినలేని పిల్లలను ద్వేషిస్తూ లేక వారిపై తక్కువ ప్రేమని చూపిస్తున్నట్లుగా చాలాసార్లు కనిపిస్తోంది. అంటే కొందరు తల్లిదండ్రులు అట్టి రీతిగా ఉండకపోవచ్చు, కానీ సాధారణంగా జరిగే పని ఇదే. అయితే ఈ దినాన నీ దేవుడు నీకు ఇస్తున్న భరోసా ఇట్టి రీతిగా ఉంది. నేను నియమింపబోవు దినమురాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. అంటే నిన్ను దేవుడు తన సొంత సంపదగా తనవానిగా ఉంటావు అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయితే నావానిగా నువ్వు ఎట్టి రీతిగా ఉంటావు అంటే ఈ మాట చెప్తూ ఉన్నారన్నమాట. తండ్రి తన మాట విన్న కుమారుణ్ణి, తనని సేవించుచున్న కుమారుణ్ణి కదా. సేవించడము అంటే ఇక ఆయనను ఆరాధించడం, ఘనపరచడం. తండ్రి మాట అంటే ఇక ఆ మాట ప్రకారమే జీవించడం, ఆ మాటని ఎంతో విలువైనదిగా, గౌరవమైనదిగా ఆ మాటని పాటించుట. అట్టి రీతిగా ఉన్న కొడుకుని తండ్రి ఏ విధముగా కనికరిస్తారో నిన్ను కూడా నేను అట్టి రీతిగానే కనికరిస్తాను అనేక వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు ఆయన స్వకీయ సొంత సంపాద్యమై ఉన్నావట. నిన్ను అట్టి రీతిగా ఆయన కనికరించి నిన్ను తన కృపచేత జీవింపచేస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు. ఈ లోకంలో నీకు అందరూ అనుకుంటున్నట్లుగా భోగభాగ్యాలు లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, కానీ నీవు దేనిని సంపాదించుకున్నావు అంటే నిత్యుడైన తండ్రిని, జీవము కలిగిన తండ్రిని, నీకు నిత్య జీవమునిచ్చే తండ్రిగా నీవు కలిగి ఉన్నావు. ఆయన చేత నీవు కనికరింపబడుతూ ఆయన చేత నడిపించబడుతూ ఉన్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు, హాయిగా ఉండు నేస్తమా. దేనికి భయపడకు. అవసరమైన ప్రతి మేలును దేవుడు సమయానుకూలముగా నీకు అనుగ్రహించి తన కృప చేత నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్రకోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి నాయన మీకు లెక్కలేని వందనములు. మీ బిడ్డ జీవితంలో మీ వాక్కును నెరవేర్చి మీ కృపలో జీవింపచేయమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మీ బిడ్డ చేస్తున్న ప్రయాణంలో తోడుగా ఉండండి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపదలుగా ఉంచి మీ కృపలో నడిపించండి అయ్యా. జీవము కలిగిన దేవుడా, మీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీ దీవెనలు మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.